హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం చికెన్ బిర్యానీ ఎలా చేయాలో చూసుకుందాం. ఫస్ట్ ఒక ప్యాన్లో 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకున్నాను. షాజీరా, లవంగాలు, దాల్చిన చెక్క అండ్ బిర్యానీ ఆకు, కావాల్సిన స్పైసెస్ అన్నీ వేసుకోవాలి. అండ్ ఆనియన్స్ కూడా నేను చిన్నగా కట్ చేసిన ఆనియన్స్ వేసుకున్నాను. 2 మీడియం సైజ్ ఆనియన్స్ వేసుకుంటే సరిపోతుంది. మనం తీసుకునేది 1/2 కిలో చికెన్కి. సో సాల్ట్ అండ్ చిల్లీ పౌడర్ టేస్ట్కి తగ్గట్టు, కొంచెము పసుపు కూడా యాడ్ చేసుకొని, గరం మసాలా, పెప్పర్ పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా, అండ్ 1 కప్ ఆఫ్ కర్డ్ యాడ్ చేసుకుంటున్నాను. థిక్ కర్డ్తో మనకు మంచి టేస్ట్ వస్తుందండి. నెక్స్ట్ దీంట్లోనే ఒక 1/2 కిలో ఆఫ్ చికెన్ తీసుకుంటున్నాను. దీన్ని బాగా మిక్స్ చేసుకొని మంచి మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నేను ఒక 10 to 15 మినిట్స్ పక్కన పెడుతున్నానండి. అంతే, ఇమీడియట్గా చేసుకున్నా కూడా పర్వాలేదు. చూసారు కదండి, 10 మినిట్స్ అయిపోయిన తర్వాత ఇలా కొంచెం పుదీనా వేసుకోవాలి అండ్ హాఫ్ లైమ్ పిండుకుంటే సరిపోతుంది. ఒకసారి కలిపేసుకొని దీన్ని ఒక 10 మినిట్స్ పక్కన పెట్టుకోండి. ఇక్కడ పక్కన నేను ఆల్రెడీ బాస్మతి రైస్ని బాయిల్కి పెట్టాను. హాఫ్ స్పూన్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను అంతే. ఏమీ దాంట్లో యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. కావాల్సిన స్పైసెస్ అన్నీ మనకి చికెన్లో ఉన్నాయి ఆల్రెడీ. సో నేను ఏమి ఎక్స్ట్రా యాడ్ చేయట్లేదు, జస్ట్ రైస్ బాయిల్ చేస్తున్నాను అంతే. దీన్ని కూడా నేను లిడ్ పెట్టి కవర్ చేసి పక్కన పెడతాను. చూసారు కదండి, మన రైస్ మెల్లగా బాయిల్ అయిపోతుంది. చికెన్ కూడా లైట్గా బాయిల్ అయిపోతుంది. రైస్ 90% బాయిల్ అయితే సరిపోతుంది. 90% ఉడికిపోయిన తర్వాత దాన్ని మనం స్ట్రెయిన్ చేసుకొని ఈ చికెన్లో వేసేసుకోవాలి. ఇప్పుడు కొంచెం ఒక 50% దాకా అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు 90% దాకా ఉడికిపోయిందండి మొత్తం బాస్మతి. ఇప్పుడు మనం కనుక చికెన్ చూసుకుంటే చికెన్ కూడా ఆల్మోస్ట్ 50% కన్నా ఎక్కువ ఉడికిపోయింది. సో దీన్ని బాస్మతిని మనం మొత్తం నీట్గా స్ట్రెయిన్ చేసుకొని ఏమాత్రం స్టార్చ్ లేకుండా మన చికెన్లో వేసేసుకుందాం. చికెన్లో చూసారు కదండి, ఆల్రెడీ వాటర్ ఉంది, కర్డ్లో నుంచి వస్తుందండి ఆ వాటర్. సో అది సరిపోతుంది, మన మిగతా 10% ఆఫ్ ద రైస్ కుక్ అయిపోవడానికి అది సరిపోతుంది. ఇలా నీట్గా వేసేసుకోవాలండి. మొత్తం స్ప్రెడ్ చేయాలి, మన బాస్మతి రైస్ని నీట్గా దానిపైన స్ప్రెడ్ చేసేయాలి. నెక్స్ట్ నేను కొంచెం ఆరెంజ్ కలర్ తీసుకున్నానండి, ఫుడ్ కలర్. బిర్యానీలో వేస్తే చాలా బాగుంటుంది చూడ్డానికి కూడా. కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నాను పైన గార్నిషింగ్ కోసం. ఇప్పుడు దీని మీద ఒక 10 to 20 మినిట్స్ వరకు మూత పెట్టాలండి. మూత మీద ఏమైనా వెయిట్ పెట్టండి. నేను డబుల్ బాయిలింగ్ లాగా చేసుకుంటున్నాను. కింద ప్యాన్ మీద ఈ ప్యాన్ పెట్టానండి. పాత పెంక ఏదైనా ఉంటే దాని మీద ఈ పెంక పెట్టుకొని ఒక 20 మినిట్స్ వరకు కుక్ అయితే సరిపోతుందండి. చూస్తున్నారు కదా, నీట్గా అయిపోయింది మన చికెన్. మొత్తం కుక్ అయిపోయిందండి. పీసెస్ కూడా అంతా ఉడికిపోయాయి, మంచి కలర్ వచ్చింది కూడా. సో ఇలా అండి, ఇదండి ఈరోజు మన రెసిపీ. మన చికెన్ బిర్యానీ, బ్యాచిలర్ స్టైల్ చికెన్ బిర్యానీ రెడీ ఉంది. సర్వ్ చేసుకుందాము. మంచి లాంగ్ గ్రెయిన్ బాస్మతి రైస్తో ఈజీగా అప్పటికప్పుడు వితౌట్ ఎనీ మ్యారినేషన్ టైం ఏమీ లేకుండా వెంటనే కూడా చేసేసుకోవచ్చు. పక్కన పెట్టాల్సిన అవసరం కూడా ఏమీ లేదు. మంచిగా కర్డ్ యాడ్ చేసుకుంటే అదే ఈజీగా కుక్ అయిపోతుంది. థ్యాంక్ యూ.